కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిటీ నివేదికను మంత్రివర్గంలో కాకుండా అసెంబ్లీలో ప్రవేశపెడితే తప్పకుండా బీజేపీ స్టాండ్ను తెలుపుతుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన రామచందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ సీబీఐ విచారణ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటూ జీవో తీసుకువచ్చారు. ఈ జీవో ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరితే తప్పకుండా సీబీఐ విచారణ కోరుతామన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది. కాళేశ్వరం కట్టడంలో నాణ్యత లేదు అనేది కూడా భారతీయ జనతా పార్టీ అనేకసార్లు చెప్పింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు కూడా వచ్చి ఇందులో సేఫ్టీ లేదని కూడా గతంలో చెప్పింది. ఏ ప్రాజెక్టు కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ కాళేశ్వరంకు సంబంధించినటువంటి ఘోష్ కమిటీలు ఉన్న అంశాలపైన మాకు బహిరంగతంగా ఒక రిపోర్ట్ మాకు వస్తే, అధికారికంగా వస్తే అసెంబ్లీలో పెడితే దాని మీద మీ స్పందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఒక జియో ఉన్నది, గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చింది. దాంట్లో సిబిఐకు ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేసే, దర్యాప్తు చేసే అధికారం లేదు. ఈ జియో ప్రకారము కేవలం రాష్ట్ర ప్రభుత్వం అడిగితే తప్ప సిబిఐకు వాళ్ళు విచారణ ఇవ్వడానికి వీల్లేదు. కాబట్టి ఈ రోజున ఆ జియో ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము సిబిఐని అనుమతిస్తే తప్పకుండా సిబిఐ దర్యాప్తు చేయమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ